వారు కొండా కోనలలో కల్లా కపటం తెలియకుండా జీవించే ఆదివాసీలు. తమదైన సంస్కృతి సంప్రదాయాలతో జీవనాన్ని సాగించే గిరిజనులు. వాతావరణ అనుకూలత ఉన్నంతకాలం వారి జీవితాలు సాఫీగానే సాగాయి. కాలాలు సక్రమంగా తమ పనులు తాము నిర్వర్తిస్తున్నంత కాలం ప్రకృతి ఇచ్చిన ఫలాలను వారు ఆస్వాదిస్తూ వచ్చారు. అభివృద్ధి పేరు మీద నాగరికత ఎప్పుడైతే తన వికృత రూపం చూపడం మొదలైందో ఆదివాసీల జీవితాల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సక్రమంగా కురవని వర్షాల కారణంగా కొండా కోనలు కూడా నీటి వనరులను కోల్పోయి అక్కడ నిత్యం నీటి కటకటే. ఒకప్పుడు వేసవికాలం వస్తే మైదాన ప్రాంతాలకు నీటి కటకట ఉండేది కాని కొండ కోనల్లోని గిరిజన గ్రామాలకు ఆ దుస్థితి వచ్చేది కాదు. కాని ఇప్పుడు గిరిజన ప్రాంతాల నీటి కష్టాలు మాటల్లో చెప్పలేనివి. వారు తాగునీటి కోసం పాత బావులు, నీటి ఊటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సాధారణంగా తెలతెలవారుతుండగానే ఆదివాసీ ప్రజలు పొలం పనులకు బయలుదేరాలి. కాని వేసవిలో మాత్రం వారిలో చాలా మంది నీటి సేకరణ యుద్ధానికి వెళ్తారు. సర్కారు వేసిన బోరు చేరుకోవాలన్నా, వ్యవసాయ బావి చేరుకోవాలన్నా వారు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితే కనబడుతోంది. ఆదిలాబాద్ పట్టణం నుంచి బయలుదేరిన సాక్షి బతుకు చిత్రం టీం సాత్నాల, నార్నూర్, జైనూర్ గ్రామాల మీదుగా ప్రయాణం చేసి మొదట సిర్పూర్ యు మండలంలోని గోండు గిరిజనుల గ్రామం చేరుకుంది. ఇది ఆదిలాబాద్ పట్టణానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రజలు ఉదయమే ఎడ్లబండిలో డ్రమ్ములు పెట్టుకుని నీటి సేకరణకు బయలుదేరడం కనిపించింది. నీళ్లు కావాలంటే తప్పకుండా 1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాల్సిందే. ప్రతిరోజు అష్టకష్టాలు పడి ఇలా నీళ్లు తెచ్చుకోవలసిందే. ఆదిలాబాద్ జిల్లాలోని పంగిడి గ్రామంలో ఉన్నాము. ఈ పంగిడి గ్రామం ఎక్కడ ఉంది అనుకుంటే చెప్పుకోవాలనుకుంటే సిరిపూర్ యు మండలంలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న గ్రామస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గిరిజనులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండే ప్రాంతంలోనే వీళ్ళ పొలాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళకు ఈ వేసవి వచ్చిందంటే ఈ నీళ్ళకు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాము, వాళ్ళు అసలు ఈ నీటి సమస్యని ఎలా అధిగమిస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారు, ఏంది వారిని అడిగి తెలుసుకుందాం. బాబు నీ పేరు చెప్పు. నా పేరు ఆత్రం సుందరు, పంగడి గ్రామము, మండల్ సిర్పూరియు. దాదాపు మా ఊర్లో 170 ఇళ్ళు ఉంటాయి, 500-600 జనాభా. పొద్దున్న సాయంత్రము పొద్దున్న 6 నుంచి 9 వరకు 1 కిలోమీటర్ రానుపోను 2 కిలోమీటర్ అవుతుంది. దాదాపు పొద్దున్న సాయంత్రము నీళ్లు తెచ్చుకోవాలి. నీళ్ళలోనే బాగా కష్టం ఉన్నది. ప్రభుత్వము వెంటనే మా పరిస్థితి చూసుకొని మాకు అందుబాటులో నీళ్లు చేసేటట్టు చూడాలని మా మనవి చేస్తున్నాము. అంటే ఇది ఇప్పుడు ఎండాకాలంలో ఇప్పుడు ఈ బావి ఉంది కదా, మీరు ఈ బావి ఎవరు గవర్నమెంట్ తవ్విచ్చిందా, మీరే గ్రామస్తులు తవ్వుకున్నారా ఏంటి? మేమే తవ్వుకున్నాం సార్, గవర్నమెంట్ ఏది చూడలేదు సార్. ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యే ఎంపీ గారిని కూడా వినిపించుకున్నాము, మళ్ళీ ఐటీడీఏ కలెక్టరు పిఓకి కూడా వినిపించుకున్నాము. ఎవరు మా బాధను పట్టించుకుంటలేరు సార్. ప్రతిరోజు ఇలా నీటి సేకరణకు సమయాన్ని కేటాయించడం వల్ల వీరి పొలం పనులు ముందుకు సాగడం లేదు. ఇంటికి అవసరమయ్యే నీటిని తెచ్చుకున్న తర్వాతనే వీరు వ్యవసాయ పనులు గాని కూలి పనులకు గాని వెళ్లాల్సి వస్తోంది. తమ నీటి కష్టాలకు ప్రభుత్వమే శాశ్వత పరిష్కారం చూపాలని వీరు కోరుతున్నారు. మా పరిస్థితి సంవత్సరాలు దాటింది సార్, ఇట్లానే ఉంది సార్. పొద్దున్నే మాకు నీళ్ళు తేయడానికి మాకు టైం పడుతుంది సార్, చేను పని చేయడానికి కష్టం చాలా సార్. అందుకే
ఇంత సంవత్సరానికి 10,000 ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఖర్చు చేస్తారు సార్, 10 లక్షలు ఖర్చు చేస్తారు సార్. అట్లా చేయకుండా ఒకేసారి 10 లక్షలు పెట్టి మాకు వాటర్ సప్లై మేము బావి తవ్వి పైప్ లైన్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. గిరిజన గ్రామాలను ఆదుకుంటామని ప్రతి సర్కార్ చెబుతూనే వస్తోంది. కానీ అలా చెప్పడమే గాని చిత్తశుద్ధితో సాలిడ్గా మౌలిక సదుపాయాలను కల్పించడం జరగడం లేదు. అరకొర పనుల వల్ల అసలు సిసలు సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు పంగిడి గ్రామ సర్పంచ్ అత్రాం జానిం. గత 10 సంవత్సరాల ముంగట ఇదే బావి చెలిమిగా ఉండే సార్, కొంచెం చెలిమే ఉండే. ఈ చెలిమే నుంచే నీళ్ళు తీసుకుపోతుండే సార్. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం ఐడ్డే తరపున ఒక 6 లక్షల శాంక్షన్ మంజూరైనాయి సార్, కట్టించినాం సార్. కానీ దాన్ని మళ్ళీ పైప్ లైన్ వేసి దాన్ని వదిలిపెట్టి మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను ఐడ్డే పిఓ గారికి కానీ కలెక్టర్ గారికి చెప్పినా దీన్ని పట్టించుకోలేదు సార్. ఇప్పుడు కూడా ఇదే బావి నుంచి మేము ఎడ్ల బండితో నీళ్ళు తీసుకుపోతున్నాం సార్. అంటే మొన్న ఈ ఒకటి తాగినాలో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు గారు ఏమైనా నీటి ఏడాది ఉంటే వాటర్ ట్యాంకర్తో పెట్టంటే కొన్ని మొన్న ప్రారంభించినాం కానీ సార్ ఇంతవరకు కొంచెం సరిపోతుందని మాకు గ్రామస్తులు చెప్తున్నారు సార్. నీళ్లు నీళ్లు నీళ్లు. వేసవిలో గిరిజన గ్రామాలు ఘోరాతి ఘోరమైన దాహంతో అలమటిస్తున్నాయి. మగవాళ్లు వాటర్ డ్రమ్ములు తీసుకుని ఇళ్లకు చేరగానే అప్పుడు ఆడవాళ్లు వంట వార్పు ప్రారంభిస్తారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు 2 కిలోమీటర్లు ఎడ్ల బండిని తీసుకుపోయి నీళ్ళు తీసుకురావాలి. అప్పుడే నీళ్ళు తాగడానికి వంట చేయడానికి ఉంటుంది మాకు. అసలు మాకు నీళ్ళే ప్రాబ్లం ఉంది. బట్టలు ఉతుక్కోవాలంటే నీళ్లు కావాలి. నీటి సౌకర్యం లేని గ్రామాల వారు 1 కిలోమీటర్ దూరం వెళ్లి తాగునీటి బావి దగ్గరే బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. నా పేరు సుమన్ బాయి. రోజు నేను మా ఇంటికి సంబంధించిన 6 కుటుంబ సభ్యుల బట్టలను తీసుకుని వాటిని ఉతకడానికి ప్రతిరోజు రానుపోను 2 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. మాకు ఈ కష్టాలు ఇంకెంతకాలం? ప్రభుత్వం మాకు సహాయం చేయాలి. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకున్నట్లు. పంగిడి గ్రామ ప్రజల నీటి సమస్య చూసి సిబిఎన్ అనే స్వచ్ఛంద సంస్థ 6 ఏళ్ల కిందట వీరికి ఒక బోరింగ్ వసతి కల్పించింది. కానీ అది ఇప్పుడు సరిగా పనిచేయడం లేదు. అప్పుడప్పుడు ప్రభుత్వ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసేవారు. కానీ అది కూడా ఇప్పుడు ఎందుకోగాని నిలిచిపోయింది. ఇక్కడ ఏడాది పొడవునా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అంతేకాదు తమ పశువుల పెంపకానికి కావలసిన నీటి కోసం వీరు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. మేము బండి కట్టి నీళ్లు తెచ్చుకోవాల్సిందే, మరో మార్గం లేదు. ఒకప్పుడు ప్రభుత్వం ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేసేది, కానీ ఆ పనిని ఇప్పుడు చేయడం లేదు. మాకు ఏడాది పొడవునా ఇబ్బందే. పశువుల సంగతి చెప్పాల్సిన పని లేదు. వీరు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు ఎండాకాలంలో అసాధారణంగా ఉంటున్నాయి. తిండి కావాలంటే బయటికెళ్లి పనిచేయాలి. కానీ అంతకన్నా ముందు నీటి దాహంతో అలమటించకుండా ఉండాలంటే ఎలాగోలా నీటి సేకరణ చేసుకోవాల్సిందే. ఈ నీటి సమస్యల్ని ఇక్కడి స్థానిక రాజకీయ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదా అంటే తీసుకెళ్తూనే ఉన్నామని అంటున్నారు. స్థానిక ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరిస్తూనే ఉన్నాం, కానీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ ఏడాది అయితే మా సమస్య చెబుతున్నా చూడ్డానికి కూడా ఎవరూ రావడం లేదు. రాజకీయ నేతల తీరు ఇలా ఉంటే ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సంవత్సరానికి 7 దశాబ్దాలు నిండుతాయి. ఈ మధ్యకాలంలో అనేక ప్రభుత్వాలు రాజ్యమేలాయి. ప్రతి పార్టీ తాను గిరిజనుల కోసమే పుట్టినట్టుగా బిల్డప్ ఇస్తూనే వస్తోంది. కానీ వాస్తవం అలా లేదు. దీనికి నిదర్శనమే మీరు చూస్తున్న ఈ విజువల్స్. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో
ఆదివాసీలు మంచినీళ్ల కోసం 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నార్నూర్ మండలంలోని గణేష్పూర్ గిరిజన గ్రామం. ఆదిలాబాద్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఉన్న మహిళలు, పిల్లలు 3 కిలోమీటర్లు నడిచి వాగు దగ్గర ఉన్న చెలమల దగ్గరకు చేరుకుంటారు. అక్కడ వారు తాగునీటిని అతి కష్టం మీద తోడుకుని బిందెల్ని నింపుకుంటారు. రోడ్ అయితే ఇక్కడికెళ్ళి ఒర్ర ఉన్నది, అక్కడికెళ్ళి ఏమో బాగా పెద్ద గుట్ట ఉన్నది. నడిచిపోవాలి, నడిచి రావాలి, మాకు బాగా తక్లీఫ్ ఉన్నది. నీళ్ళు ఏమో ఒర్రెకి రావాలి, సెల్మెత అవ్వాలి. అప్పుడు ఒక్కో గిన్నె పట్టుకొని సర్వీల నింపి తీసుకొస్తున్నాం. 3 కిలోమీటరు మేము నీళ్ళు తీసుకొచ్చినాం. ఈ దుస్థితి ఏదో ఈ సంవత్సరమే వచ్చింది కాదు. వర్షాభావ పరిస్థితులున్నాయి కాబట్టి ఈ ఏడాది ఇంతేనని అనుకోవడానికి వీల్లేదు. వీరు చాలా సంవత్సరాలుగా ఇలా చెలమల చుట్టూ తిరుగుతూ దాహాన్ని తీర్చుకుంటూ బతుకీడుస్తున్నారు. గ్రామాల్ని పట్టణాలతో లింక్ కలిపేవి రోడ్లే. ఈ గిరిజన గ్రామాలను తాగునీటి సమస్య తర్వాత ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న మరో సమస్య సరైన రోడ్లు లేకపోవడమే. ఇక్కడి మారుమూల గ్రామాల వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎడ్లబండి మీద కాని కాలి నడకన గాని దగ్గర్లోని మెయిన్ రోడ్డుకి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలోపు ప్రాణాలు పోయిన సందర్భాలే ఎక్కువని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు రావడానికి రోడ్ లేదు, పోవడానికి కూడా రోడ్ లేదు. ఏదైనా సమస్య వస్తే మాకు పెద్ద కష్టంతో మేము బతుకుతున్నాం. ఎడ్ల బండితో మేము పోవాలా రావాలా. ఏదైనా దవాఖాన పోవాలంటే ఎడ్ల బండి కట్టి మేము, లేకపోతే నడుచుకుంటూ పోవాలి. ఒక 2 కిలోమీటర్లు పోంగా అక్కడ రోడ్ వస్తాయి. మాకు సరిగా రోడ్ లేదు, తాగటానికి నీళ్ళు లేదు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చాప్రాల గిరిజన గ్రామంలో కూడా తాగునీటి సమస్య ఎక్కువే. ఈ గ్రామం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం వేయించిన బోరింగ్లు పనికిరాకుండా పోయాయి. ప్రజలు 3 కిలోమీటర్లు వెళ్లి అక్కడి వ్యవసాయ బావిలోంచి నీరు తోడుకుని రావాల్సిందే. కొందరు ఎడ్లబండి మీద వెళ్లి నీళ్లు తెస్తారు, మరికొందరు కాలినడకన వెళ్లి తెచ్చుకుంటారు. ఈ వ్యవసాయ బావులు కూడా ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. ప్రమాదకర పరిస్థితిలో పిల్లలు, పెద్దలు నీరు తోడుతుంటారు. ఆపత్తి పోవాలంటే 3 కిలోమీటర్ పోతే నీరు లేకుంటే లేదు అన్నట్టు. సారు రావాలని కోరుకుంటున్నాం. మా ఊరికి రోడ్ లేదు, ఈ నీరు లేదు, ఇది లేదు, ఆటో రావటం లేదు, అంబులెన్స్ రాదు. ఇది ఇట్లా పరిస్థితి ఉన్నది మా. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన సమగ్ర గిరిజనాభివృద్ధి విభాగ కార్యాలయం చాప్రాల గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉండడానికైతే ఇలాంటి సంస్థలు అనేకం దేశంలో ఉన్నాయి. కానీ ఈ అమాయకుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నీటి ఎద్దడి ఈరోజు ఏజెన్స్ ప్రాంతంలో తీవ్రంగా ఉంది. ఈరోజు వాస్తవం చూసినట్లయితే చాప్రాలు కానీ, కెస్లాగూడ కానీ, అదేవిధంగా వంకతుమ్మ కానీ, అదేవిధంగా రాంపూర్ కానీ వివిధ గ్రామాల్లో చూసినట్లయితే ఐడిటే కూతువేడి దూరంలో ఉన్న గ్రామాల్లో కూడా ఈరోజు నీళ్ళు లేనటువంటి సమస్య. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి చర్య. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఇంటికొనాలంటుంది. కానీ ఈరోజు కుమ్రమీం ప్రాజెక్టు సుమారు ఒక 5-10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటివరకు తాగునీటిని అందించే పరిస్థితి ఉంది. కాబట్టి నీటి కష్టాలు వీరి జీవితంలో భాగమయ్యాయి. ఇప్పుడు వీరు ఈ సమస్యలకు అలవాటు పడిపోయారేమోనని అనిపిస్తుంది. ఇంత నీటి ఎద్దడి ఉన్నా ఎలాగోలా నీటిని సేకరించుకుని శుభకార్యాలను పూర్తి చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రామం సిర్పూర్ యు మండలంలోని కాకర్బుడ్డి గ్రామం. ఇక్కడ కొలాం తెగ గిరిజనులు ఎక్కువ ఉంటారు. స్థానికుడైన సిద్ధమానిమ 2వ కూతురు లక్ష్మీబాయిని పక్క గ్రామానికి చెందిన అత్రాం శంకర్కు ఇవ్వాలని పెద్దలు నిర్ణయించారు. కొలాం గిరిజన తెగలో పెళ్లి 3 రోజులు. సాక్షి బతుకు చిత్రం టీం వెళ్లిన రోజు పెళ్లి 3వ రోజు వేడుకలు జరుగుతున్నాయి.
పెద్దది చేసుకోవాలి సార్. మాకు దూరం పోవాలంటే బాగా దూరం ఉన్నది. పెళ్ళిళ్ళు అయితే కూడా తగిలికి ఒక్కొక్కటి ఇంటి ఒక్క మనిషి అయ్యి టాకిలు నింపుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటాం సార్. ప్రభుత్వం నుంచి మీకు అంటే ఏది చేస్తే బాగా? మాకు గుంట తవ్వి చేసుకోవాలి సార్. ఒక 4,000 ఇవ్వబడను సార్. కాకర్బుడ్డి గ్రామంలో నీరు సేకరించడం ప్రధానంగా మహిళల పనే. రోజూ ఉదయం సాయంకాలం గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న బావికి వచ్చి నీరు తోడుకుని వెళ్లాల్సి ఉంటుంది. పొద్దున మళ్ళా సాయంత్రం అదే పని. మాకే సవలస్ లేదు, అదే ఉన్నది. నల్లలు లేవు, ఏం లేవు. నల్ల రావాలి. నీళ్ళు లేకపోతే మనకి ఇంకా నీళ్ళు లేకపోతే మనకి సాలదు కదా. ఏదైనా నీళ్ళు ఉంటేనే మనకి సంతోషం. మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంకేళ్ళ ఎట్ల నుంచి పంపించుకోవాలి. నీళ్ళు అంటే అలా పంపిస్తే మాకు ఇంకా సంతోషం. కాకర్బుడ్డి పక్కనే ఉన్న ఊరు కమ్ముగూడ. ఇక్కడ కూడా కొలాం గిరిజనులు ఎక్కువే. వీరు తాగునీటి కోసం సంవత్సరమంతా ఇబ్బంది పడుతూనే ఉంటారు. రాజకీయ నాయకులు ఓట్ల టైంలో వస్తారు, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిస్తారు. ఆ తర్వాత కనబడకుండా పోతారని ఈ అమాయకులు వాపోతున్నారు. నీరు బాగా తక్లీఫ్ ఉండదు. కొంచెం దూరం వస్తుంది నీరు, బాగా దూరం ఉన్నది సార్. మనకైతే బాగా తక్లీఫ్. వర్షాకాలం ఎండాకాలం ఇంతే. కాదమ్మా, ఇప్పుడు మీకు మీ లీడర్లు ఏం చేస్తలేరా? ఏమి చేయాలి సార్, ఏమి చేయరు. అంతే. ఎవరు వస్తారు ఇట్లానే అడుగుతారు, మరి అట్లానే పోతారు. అంటే ఓట్ల టైంలో వచ్చినప్పుడు మీరు అడగరా? అడగము సార్, ఇస్తామంటారు అప్పుడు. మాకు ఎప్పుడు నుంచి ఇంతే ఉన్నది. మాకు టాకలేదు. వర్షం కాలం అంతే. ఎప్పుడు మాది ఇంతే కొలమ్స్ అని మాకెవరు చూడరు. మాది ఆపతి ఇంతే ఉంటది. అదమ్మా, ఎక్కడ పోయి తెస్తారు రోజు? ఎంత నూతిలా తీసుకుపోయి వస్తున్నాం సార్. బాగా ఎంత దూరం ఇడికెళ్ళి? 1 కిలోమీటర్ ఉన్నది సార్. ఇంతవరకు కొండ ప్రాంత గిరిజనుల బతుకు చూశారు. ఇప్పుడు ఒక లోయలోకి వెళ్దాం. కాకర్బుడ్డి గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు కారు వెళ్ళింది. ఆ తర్వాత బైక్ మీద 1 కిలోమీటర్ మాత్రమే వెళ్లగలిగాం. ఆ వెంటనే కాలినడకన 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అప్పుడు చెట్ల మధ్య నుంచి మర్కలుద్ది గిరిజన గ్రామం కనబడింది. గ్రామంలోకి ప్రవేశించగానే అక్కడ అందతెగ గిరిజనులు కనిపించారు. వీరి సమస్యలు కూడా మంచినీళ్లు, రోడ్ల చుట్టే తిరుగుతున్నాయి. కొండ ప్రాంతాల నుంచి పడే నీటిని తీసుకొచ్చి ఆ నీటిని తాగుతున్నాం, లేదా ఏదో బావిలో నుంచి తీసుకురావాలి. కానీ ఇలా సేకరించిన నీరు శుభ్రమైంది కాదు. మాకు శుభ్రమైన నీరు కావాలి. దాని గురించి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. అంతేకాదు మాకు మంచి రోడ్లు కూడా కావాలి. రాజకీయ నాయకులు ఓటు వేయకముందు అన్ని వసతులు కల్పిస్తామని చెబుతారు, కానీ తర్వాత ఎవ్వరూ పట్టించుకోరు, సహాయపడరు. ఇటు మా జీవితాల వైపు తొంగి చూడరు. మేము ఈ భూమి వదిలి వెళ్ళలేము, మాకు ఇక్కడే బాగుంటుంది, ప్రభుత్వం సహాయం చేయాలి. అప్పుడే మా కష్టాలు కొంతమేరకు తగ్గుముఖం పడతాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 52. ఇందులో 33 ఏజెన్సీ మండలాలు, అంటే గిరిజన మండలాలు. వాటిలో నివసించే ఆదివాసీల కష్టాలు మాటల్లో చెప్పలేనివి. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం వెంటనే శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారికి పూర్తి స్థాయిలో శాశ్వతమైన పరిష్కారం చూపాలి. ఈరోజు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఈరోజు ఊరికి 2-3 ట్యాంకులు నిర్మించారు. కానీ వాటికి ఈరోజు కనెక్షన్ ఇవ్వనటువంటి దాఖలాలు. ట్యాంకులు నిర్మించిన నాశనకమైన ట్యాంకులు నిర్మించడం, వాటి ద్వారా నీరు కావడం ఈరోజు నిజంగా ఎంత అవినీతి ఉందంటే ఈరోజు చూసినట్లయితే RWSలో చాలా తీవ్రమైన ఉంది. లక్షలు వేచిన ట్యాంకుల్లో ఈరోజు నీరు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము కోరుకునేది ఒకటే, మేము ఐటీ అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని మంచినీటిని ప్రతి గ్రామానికి ఇంటికి తప్పకుండా అందించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంటికో నల్ల, వీధికో ట్యాంకు అని ప్రచారం చేసుకునే ప్రభుత్వానికి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో నివసించే ప్రజలు, వారి కష్టాలు కనిపించకపోవడం విచారకరం. గిరిజనాభివృద్ధికి నిధులు లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి. ఆదివాసీల జీవితాలను మెరుగుపరచడానికి ప్రణాళికలు లేవా అంటే అవి ఘనంగానే తయారు చేశారు.
అయితే వచ్చిన సమస్యల్లా వాటిని ఆచరణలో పెట్టకపోవడమే. ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి, నాయకులు ఎలెక్ట్ అవుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. కానీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిరిపూర్ మండలంలో ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అవ్వడం లేదు. ఇక్కడ ఉన్న నీటి ఎద్దడి ఇప్పటికి కూడా సాల్వ్ కాకపోవడం విచారకరమని ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి ఇక్కడ స్థానిక నాయకులు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని మనందరం కూడా కోరుకుందాం. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం.